మిత్రులకు హలో నమస్తే సలాం. మై నేమ్ ఇస్ అస్లాం. ఐఎమ్ ఏ రియల్ ఎస్టేట్ ప్రాక్టీషనర్. ఈ వీడియోలో మీకు ఒక మంచి ప్రాపర్టీని చూపించబోతున్నాను. ఈ ప్రాపర్టీని చాలా సులువుగా ఒక మంచి తెలివితో, చిన్న క్రమశిక్షణతో, ఆర్థిక క్రమశిక్షణతో ఎలా కొనుగోలు చేయొచ్చో అది కూడా వివరిస్తాను. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఎక్కడ స్కిప్ చేయొద్దు. మీరు ఇంతవరకు ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మేము చేసే మంచి మంచి వీడియోలు మీ ముందుకు వస్తాయి. దానివల్ల మీకు ఎంతో ప్రయోజనం కూడా ఏర్పడుతుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. యాక్చువల్గా పాయింట్లోకి వచ్చేద్దాం. చూస్తున్నదే నా వెనకాతల కనిపిస్తున్న ఇది కార్నర్ బిట్, ఈస్ట్ అండ్ నార్త్ కార్నర్ బిట్టే ఈ ప్రాపర్టీ. ఇది 310 గజాల, సుమారు 320 గజాల ప్రాపర్టీ ఇది. ఈ ప్రాపర్టీ కొనాలంటే ఒక పెద్ద మొత్తంలో సొమ్ము అవసరం ఉంటుంది. అందరికీ తెలిసిన విషయమే. ఒక ప్రాపర్టీ కొనాలంటే ఒక పెద్ద మొత్తంలో అమౌంట్ అవసరం ఉంటుంది. అయితే చిన్న కొంచెంపాటు తెలివితో, చిన్నపాటి ఆర్థిక క్రమశిక్షణతో ఎటువంటి పెట్టుబడి లేకుండా మనం ఈ ప్రాపర్టీని కొనుగోలు చేయొచ్చు. అది ఏ విధంగా కొనుగోలు చేయొచ్చో మీకు వివరిస్తాను. ఇప్పుడు ప్రాపర్టీ అనగానే దానికి 3 రకాల ధరలు ఉంటాయి. అంటే జనరల్గా 2 రకాలే అందరికీ తెలుసు. ఒకటి మార్కెట్ ప్రైజు, రెండోది గవర్నమెంట్ ప్రైసు. కానీ మూడో ప్రైస్ కూడా ఉంది. ఆ ప్రైజే బ్యాంకులు లోన్ ఇచ్చే ప్రైజ్. సో ఇక్కడ మార్కెట్ ధర వచ్చి గజం మీద ఇక్కడ చుట్టుపక్కల 10,000, 11,000 అమ్ముతున్నారు. ఇదేమో మనకు 9,000 లభిస్తుంది. అయితే ఈ ప్రాపర్టీని ఇందులో 10 బిట్లున్నా నేను అమ్ముతానని కమిట్మెంట్ ఇచ్చాను కాబట్టి ఇది మనకు గజం 7,500కే ఇస్తున్నారు. అంటే మార్కెట్ ప్రైస్ కంట తక్కువగా ఇస్తున్నారు అన్నమాట. లక్కీగా దీని మీద బ్యాంక్ లోన్ ఇచ్చేది కూడా పర్ స్క్వేర్ యార్డ్ 7,500, 7,500 లోన్ కూడా వస్తుంది. అంటే ఈ ప్రాపర్టీని ఎంతైతే అవుతుందో అంతవరకు మనం పెద్ద మొత్తంలో ఆ మొత్తం మనం లోన్గా పొందవచ్చు అన్నమాట. ఇప్పుడు ఎటువంటి పెట్టుబడి లేకుండా ఈ ప్రాపర్టీ మనం కొనుక్కోవచ్చు బై లోన్ ద్వారా. ప్రతి నెల ఎవ్రీ మంత్ ఈఎంఐ ద్వారా మనం ఈ ప్రాపర్టీని చాలా సులువుగా కొనుక్కోవచ్చు అన్నమాట. వచ్చి విజయనగరం, వైజాగ్కి మధ్యలో ఉన్న విజయనగరం, వైజాగ్ మరియు కొత్తగా ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా ఏర్పడుతుంది. దాన్ని కూడా మనం లింక్ కలగకపోతే అది చాలా మంచి పరిణామం. అది కూడా ఈ 3 ప్రాంతాల మధ్యలో కోరుకొండ అనే దగ్గర ఉందన్నమాట. ఇక్కడ నుంచి విజయనగరం 12 కిలోమీటర్లు, ఇక్కడ నుంచి వైజాగ్ 40 కిలోమీటర్లు పడుతుంది. ఇటు కొత్త వలస ఉంది, కోట కూడా ఉంది. ఇక్కడ నుంచి భోగాపురం ఎయిర్పోర్టు సుమారు ఒక 18 కిలోమీటర్లు, 16 కిలోమీటర్లు పడుతుంది. సో ఇది ఈ ప్రాంతం యొక్క లొకేషన్ అనమాట. అప్రూవ్డ్ ప్రాపర్టీ. రోడ్లు కానీ, ఎలక్ట్రిసిటీ కానీ అన్ని వర్కులు కంప్లీట్ చేసుకున్న ప్రాపర్టీ. ఇంకా కంప్లీట్ ఒక రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ కొనుక్కోవడం వల్ల ఇది నార్త్ అండ్ ఈస్ట్ కార్నర్ బిట్ అవ్వడం వల్ల, నార్త్ అండ్ ఈస్ట్ కార్నర్ బిట్ అవ్వడం వల్ల కూడా చాలా అడ్వాంటేజ్గా మారుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే రేపు ఉదయం ఒక 4 ఇయర్స్ 3 ఇయర్స్ పోయిన తర్వాత ఒక అద్భుతమైన ధరకు మీరు అమ్ముకోవచ్చు, ఒక మంచి ప్రైస్కి మీరు అమ్ముకోవచ్చు. సో ఇది ఒక ఎక్సలెంట్ ప్రాపర్టీ. కొనాలనే ఆలోచన లేకపోయినా సరే ఒకసారి మీరు ఈ ప్రాపర్టీ కొనుగోలు చేసినట్లయితే నేను చెప్పిన ఐడియా ప్రకారంగా మీకు అవకాశం ఉంటే మీకు ఈ ప్రాపర్టీ ఒక మంచి అసెట్గా మారి మీ యొక్క ఎదుగుదలకు సహకరిస్తుంది అని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. లేఅవుట్ చూద్దాం. ఈ లేఅవుట్ చూసుకున్నట్లయితే చాలా మంచి లేఅవుట్ అండి. ఇది అప్రూవ్డ్ లేఅవుట్, విఎంఆర్డిఏ అప్రూవ్డ్ లేఅవుట్ అనమాట. ఎల్పి నెంబర్ వచ్చింది, లోన్ కూడా అవుతుంది. ఒక విఎంఆర్డిఏ అప్రూవ్డ్ లేఅవుట్ ఇది. చూసారు కదా, 40 ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్, ఎలక్ట్రిసిటీ వస్తుంది, డ్రైనేజ్ వ్యవస్థ ఉంది, అటు పార్కు వగైరా ఉంది.
బ్రహ్మాండంగా ఒక అప్రూవ్డ్ లేఅవుట్ ఇది. చూడండి. ఒక మంచి ప్రాపర్టీ చూపించాను మీకు. ఒక మంచి ఐడియా కూడా ఇచ్చాను. ఈ పాయింటు, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.